షేర్ మార్కెట్లో నష్టాలు రావడంతో దొంగగా మారాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. చేసిన ఒక్క స్నాచింగ్ తోనే పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ రమేష్ నాయక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి వద్ద నుంచి బంగారు చైన్, కత్తి, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్లో 40 లక్షలు నష్టం రావడంతో రమేష్ నాయక్ చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్టుగా చెబుతున్నారు పోలీసులు. గత నెల 28న కదిర్లోని వీవర్స్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి శాంతి అనే మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు. ఆ స్నాచింగ్ కు ముందు రమేష్ నాయక్ రెక్కి నిర్వహించాడు. పదుల సంఖ్యలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అనుమానంతో రమేష్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటున్న రమేష్ నాయక్ చైన్ స్నాచింగ్ కు పాల్పడిన విషయం తెలుసుకుని స్థానికులు అవాక్కయ్యారు. మగ్గాల క్వార్టర్స్ లో శాంతి అనే ఆమె వేరే వాళ్ళ ఇళ్లలో పని చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడ స్కూటీ నిలబెట్టుకుని ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె కత్తి చూపించి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పోవడం జరిగింది. 25 సీసీ కెమెరాలు స్టెప్ బై స్టెప్ ఆ ప్రాంతానికి ఎక్కడా చేరుకుంటారు, ఏ మార్గంలో పోతారు, ఇదంతా కూడా వెరిఫై చేసి సీసీ కెమెరాల సహాయంతో వచ్చిన ఆధారాల మేరకు ముఖ్య రమేష్ నాయక్ గా గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మగ్గాల క్వార్టర్స్ లో శాంతి అనే ఆమె వేరే వాళ్ళ ఇళ్లలో పని చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడ స్కూటీ నిలబెట్టుకుని ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె కత్తి చూపించి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పోవడం జరిగింది. 25 సీసీ కెమెరాలు స్టెప్ బై స్టెప్ ఆ ప్రాంతానికి ఎక్కడా చేరుకుంటారు, ఏ మార్గంలో పోతారు.